మన ఇండ్లల్లో ఉన్నటువంటి రాజ్మా విత్తనాలు కానీ కంది గింజలు కానీ ఈ రెండిట్లలో దేన్నైనా మనం తీసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే కంది గింజను తీసుకుంటున్నాను. ఈ విధంగా ప్లాస్టర్కి అతికించాలి. కంది గింజను అతికించిన తర్వాత మనం ఆల్రెడీ పాయింట్ అనేది పెట్టుకున్నాం కదా. ఇక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్లో కానీ రైట్ హ్యాండ్లో కానీ ఇంకా లెఫ్ట్ లెగ్లో కానీ రైట్ లెగ్లో కానీ ఎక్కడైనా ఈ పాయింట్ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఆటోమేటిక్గా ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ మనం ఐడెంటిఫై చేసామో అక్కడ విత్తనాన్ని ఈ విధంగా మనం అప్లై చేస్తాము. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత నెమ్మదిగా దీన్ని మనం ప్రెస్ చేస్తాము. ప్రెస్ చేసేటప్పుడు కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే మీరు బోన్ పైన ఇది ప్రెషర్ రాకుండా చూసుకోవాలి. రెండు బోన్స్ మధ్యలో ఉన్న మజిల్ పైన మాత్రమే ప్రెషర్ రావాలి. ఈ విధంగా ఎంతసేపు ప్రెస్ చేసుకోవాలి అంటే మీరు ఒక 2 సెకండ్ల నుంచి 3 సెకండ్లు మాత్రమే మీరు ప్రెస్ చేసుకోవాలి. మీరు ప్రెస్ చేసుకోగానే మీకు వెంటనే ఒక 50 నుంచి 80% మీకు నడుంలో రిలీఫ్ అనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది ఎంతసేపు ఉంచుకోవాలి అంటే ఇది ఒక 6 గంటలు ఉంచుకోవాలి. 6 గంటలు ఇది ఉంచుకొని అరగంటకు ఒకసారి మనం ప్రెస్ చేసుకోవాలి. అంటే 6 గంటలు అంటే అరగంటకు ఒకసారి అంటే 12 సార్లు మనం ఈ పాయింట్ని ప్రెస్ చేయాలి. మీకు ఇక్కడ నొప్పి లేదు అంటే నడుంలో కూడా చాలా మంచిగా రిలీఫ్ అయింది అని అర్థం. ఇక్కడ మనకు నొప్పి ఉంది అంటే నడుంలో కూడా నొప్పి ఉంది అని అర్థం అన్నమాట.